ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత జియో వాడుతున్న వారందరికీ క్రిస్మస్ సరికొత్త రీఛార్జ్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్లు రాబోయే 336 రోజుల వరకు తక్కువ ధరకే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది ఎంచుకోవచ్చు అనమాట. సో ఏంటనేది చూద్దామండి. చాలామంది దీనికోసం చూస్తున్నారు. ప్రధానంగా వాయిస్ కాల్స్, SMS ప్రయోజనాలు మాత్రమే ఉంటుంది అంటున్నారు. కాబట్టి దీని ధర అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ వివరాలు చూద్దాం. వచ్చే వారం నరేగా ఇప్పుడు డిసెంబర్ ముగుస్తుంది. 2026 సంవత్సరం ప్రారంభం ఏడాది టెలికాం ధరలు పెరిగే అవకాశం ఉండడంతో జియో కస్టమర్లు ముందుగానే వార్షిక ప్లాన్ను రీఛార్జ్ చేసుకుంటున్నారు. సో ఇందులో భాగంగానే ధర సిమ్ యాక్టివ్లో ఉంచితే 1748 ప్లాన్ అనేది ఎక్కువగా అమ్ముడవుతుంది అని చెప్తున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా ఈ ప్లాన్ నెలకు సుమారుగా 145 రూపాయల ఖర్చు లభిస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసి 336 రోజులు వ్యాలిడిటీ వరకు ఉంటుంది. ఇక వాయిస్ కాల్స్ 336 పాటు అన్లిమిటెడ్ లోకల్ HDT మరియు రోమింగ్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. SMS మొత్తం వ్యాలిడిటీ కాలానికి 3600, అదేవిధంగా SMS ప్రయోజనం లభిస్తుంది. దీనికి రోజువారీ పరిమితి అనేది ఏమి ఉండదన్నమాట. డేటా ఈ ప్లాన్లో డేటా సౌకర్యం అనేది ఉండదు. ఇది కేవలం వాయిస్ కాల్స్ కోసం మాత్రమే ఉద్దేశించింది. వాయిస్ ఓన్లీ ప్లాన్ను అదనపు ప్రయోజనాలు జియో టీవీ, అదేవిధంగా మరి జియో AI క్లౌడ్ కావచ్చు యాక్సెస్ అయితే లభిస్తుంది. జియో ఇక 500 రూపాయల ప్లాన్ వివరాలు అయితే ఉంటాయన్నమాట. సో 2026 సంబంధించి జియో ప్రవేశపెట్టిన మరో కొత్త ప్లాన్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. సో వ్యాలిడిటీ వచ్చేసి అయితే మనకు 28 రోజులు, రోజుకు 2GB డేటాతో పాటు అన్లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. కాల్స్, SMS, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో మరియు రోజుకు 100 SMSలు OTT సదుపాయం ఈ ప్లాన్ ద్వారా అయితే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో, మొబైల్, డిస్నీ హాట్స్టార్, సోనీ లివ్, G5, సన్నెక్స్ వంటి అనేక OTT యాప్లు